ప్రతి మహానుభావుడి జీవితం ఒక చిన్న పిల్లాడిగా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. ప్రేమతో నిండి ఉన్న కుటుంబమే ఓ ఆత్మయాత్రకి బలమైన ఆధారం అవుతుంది. అలాగే శ్రీ యోగానంద పరమహంస కూడా బాల్యంలోనే ఆధ్యాత్మికతలో అలౌకిక స్థాయికి చేరారు. ఈరోజు ఆయన తల్లిదండ్రులు మరియు కొన్ని బాలలీలల గురించి తెలుసుకుందాము. శ్రీ యోగానంద పరమహంస గారి అసలు పేరు ముకుందలాల్ ఘోష్. ఆయన 1893 సంవత్సరం జనవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జన్మించారు. వారు 8 మంది సంతానం. 4వ సంతానం ఈయన. 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఉన్నారు. వారి కుటుంబం బెంగాలీ క్షత్రియ కుటుంబం. వారి తండ్రి గారు భగవతీ చరణ్ ఘోష్ బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉన్నత ఉద్యోగంలో పనిచేసేవారు. ఒక నిజాయితీ గల కర్మయోగి. ఆయన జీవితం క్రమశిక్షణకు నిజాయితీకి నిదర్శనం. అలాగే వారి తల్లిగారు జ్ఞానప్రభ ఘోష్ అద్భుతమైన భక్తి కలవారు. ఎల్లప్పుడూ దివ్య చింతనలో లీనమై ఉండేవారు. యోగానంద గారు తరచుగా చెబుతూ ఉండే మాట, తల్లి ఇచ్చిన మొదటి ఉపదేశాలే నన్ను యోగిగా మలిచాయి అని. బాల్యం నుంచే ముకుందాకు భగవంతునిపై అనిర్వచనీయమైన భక్తి ఉండేది. చిన్న వయసులోనే ఆయనకు విశేషమైన కళలు, ఆధ్యాత్మిక అనుభవాలు మొదలయ్యాయి. వారి కుటుంబం లాహిరి మహాశయులను ఆరాధించేది. ఒకసారి ముకుందాకు చిన్నప్పుడు తీవ్రమైన కలరా వ్యాధి వచ్చింది. వైద్యులు ఏమీ చేయలేకపోయారు. అప్పుడు తల్లి లాహిరి మహాశయి ఫోటో వైపు చూపిస్తూ, నీవు భక్తిగా ఆయనని ధ్యానించు, ఆయన కరుణ నీ మీద చూపిస్తారు అని చెప్పారు. ముకుంద ఆ ఫోటో వైపు నిలుచొని తీవ్ర భక్తితో లాహిరి మహాశయులను తలుచుకున్నారు. అప్పుడు ఓ ప్రకాశం ఆయన శరీరాన్ని గదిని చుట్టేసింది. వెంటనే ఆరోగ్యం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి లాహిరి మహాశయులపై ముకుందాకు అపారమైన భక్తి ఏర్పడింది. ఇంకొకసారి ముకుందాకు స్వప్నంలో హిమాలయ యోగులు దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఆయనకు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి అనే తపన ఉండేది. ఒకసారి చిన్నప్పుడు అక్క ఉమా చేతికి గాయమయ్యింది. ఆ గాయానికి ఆమె క్రీమ్ రాసుకుంటోంది. ముకుంద ఆ క్రీమ్ కొంచెం తీసుకొని తన చేతికి కూడా రాసుకున్నారు. ఉమా ఆశ్చర్యపడి, నీకు ఏమైంది, ఎందుకు రాస్తున్నావు అని అడిగింది. ఆయన నవ్వుతూ, రేపు ఈ చోట గాయం వస్తుంది కదా, అందుకే ముందే రాస్తున్నాను అని అన్నారు. వెంటనే మరుసటి రోజు అక్కడ నిజంగానే గాయమయ్యింది. చిన్నప్పటి నుంచి ముకుందాకి కాళీమాత అంటే చాలా విశ్వాసం. రోజు ఆమె ఫోటో పెట్టుకొని ఆరాధించేవారు. ఒకసారి 2 పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు. అప్పుడు ముకుంద అక్క ఉమతో, కాళీ అమ్మ నేను ఏమి అడిగినా ఇస్తారు తెలుసా అని అన్నారు. అయితే ఆ గాలిపటాలు అడిగినా ఇస్తారా అంటే, ఇస్తారు అని ముకుంద కాళీ అమ్మని తలుచుకున్నారు. వెంటనే ఆ గాలిపటాలు 2 ముకుంద పట్టుకోవడానికి వీలుగా ఆయన వైపు వచ్చాయి. ముకుంద ఆ 2 గాలిపటాలని పట్టుకొని ఉమకు బహుమతిగా ఇచ్చారు. ఈ విధంగా ముకుంద చిన్నతనం దైవభక్తి, ప్రేమ, మర్యాదలతో మొదలయ్యాయి. మరొక అధ్యాయంలో మరికొన్ని లీలలు అలాగే ఆయన అనుభవాల గురించి మనం తెలుసుకుందాం.